ఆసియా ఖండంలో ఒక నిశ్శబ్ద సైనిక తుఫాన్ రూపుదిద్దుకుంటుందా? ప్రపంచ శాంతి పేరుతో చైనా తన ఆయుధ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తుండగా భారతదేశం కూడా తన రక్షణ వ్యూహాలను అపూర్వ స్థాయిలో బలోపేతం చేస్తోంది. హైపర్సోనిక్ క్షిపణుల నుంచి అణు జలంతర్గముల వరకు, సైబర్ వార్ఫేర్ నుంచి ఇండో పసిఫిక్ ఆధిపత్య పోరు వరకు డ్రాగన్ మరియు భారత్ మధ్య జరుగుతున్న ఈ వ్యూహాత్మక హోరాహోరీ కేవలం సరిహద్దులకు పరిమితం కాదు. ఇది రాబోయే ఆసియా శక్తి సమీకరణాలను పూర్తిగా మార్చగలదు. మరి ఈ ఆయుధ పోటీ వెనుక అసలు గణితమేమిటి? చైనా వ్యూహాలకు భారత్ ఎలా ప్రతిస్పందిస్తోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ రక్షణ రంగ నివేదికల ప్రకారం తమ సైనిక ఆధునికీకరణ మరియు ఆయుధ సంపత్తి పెంపుదల కేవలం ప్రపంచ శాంతి పరిరక్షణ కోసమేనని చైనా చేస్తున్న దౌత్యపరమైన ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చలకు తెరలేపే. ఆస్ట్రేలియాకి చెందిన లోవి ఇన్స్టిట్యూట్ వంటి అంతర్జాతీయ వ్యూహాత్మక సంస్థలు చైనా యొక్క సుదూర క్షిపణి క్షేత్రాలు, హైపర్సోనిక్ ఆయుధాలు మరియు నౌకాదళ విస్తరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో బీజింగ్ ఈ వాదనను తన రక్షణ కవచంగా వాడుకుంటోంది. అయితే ఆసియా భౌగోళిక రాజకీయాల వాస్తవికతను లోతుగా పరిశీలిస్తే చైనా మరియు భారతదేశాలు ఒకదానికొకటి పోటీ పడుతూ తమ సైనిక సామర్థ్యాలను మరియు అత్యాధునిక ఆయుధ సంపత్తిని పరస్పరం పెంచుకునే కఠినమైన వ్యూహాత్మక పోటీలో మునిగిపోయాయి. చైనా తన సైనిక విస్తరణను ప్రపంచ స్థిరత్వంగా అభివర్ణిస్తున్నప్పటికీ న్యూఢిల్లీ మాత్రం దీనిని సరిహద్దు భద్రతకు, దౌత్య సార్వభౌమత్వానికి మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికికి పొంచి ఉన్న దీర్ఘకాలిక సవాలుగా చూస్తోంది. ఈ పరస్పర పోటీ ఆసియా ఖండంలో శక్తుల సమతుల్యతను వేగంగా మారుస్తూ ఇరు దేశాలను అత్యంత అధునాతన సాంకేతిక ఆయుధాల అప్గ్రేడేషన్ వైపు నడిపిస్తోంది. గత 5 ఏళ్లలో గల్వాన్ మరియు తవాంగ్ ఉద్రిక్తతల తరువాత సరిహద్దు రక్షణ బడ్జెట్లను అసాధారణంగా పెంచడం ద్వారా ఇరుపక్షాలు సుదీర్ఘ శీతాకాల పోరాటానికి కూడా సిద్ధపడ్డం ఈ ఆయుధ రేసు తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల రక్షణ వ్యూహాలలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. చైనా రక్షణ బడ్జెట్ భారతదేశం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉండడం వల్ల బీజింగ్ తన వ్యూహాత్మక పరిధిని కేవలం భారత సరిహద్దులకే పరిమితం చేయకుండా అమెరికా, ఆస్ట్రేలియాల పసిఫిక్ కూటమిని సైతం అడ్డుకునేలా డిజైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే చైనా అభివృద్ధి చేసిన DF-27 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి 5,000 నుండి 8,000 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఓషియానియా మరియు పసిఫిక్ ద్వీపాల వరకు చొచ్చుకుపోగలదు. ఈ డ్రాగన్ క్షిపణి గొడుగును మరియు హిమాలయ సరిహద్దుల్లో ఎదురవుతున్న ముప్పును తార్కికంగా తిప్పికొట్టడానికి భారతదేశం తన వ్యూహాత్మక నిరోధకతను అసాధారణంగా అప్గ్రేడ్ చేసింది. చైనాలోని ఏ మూలనైనా ఖచ్చితత్వంతో తాకగల అగ్ని-5 ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని, బహుళ అణుబాంబులను మోసుకెళ్లే MIRV సాంకేతికతతో భారత్ విజయవంతంగా మోహరించింది. ఇది చైనా భూభాగానికి బలమైన 2వ దాడి సామర్థ్యాన్ని చాటి చెబుతూ సరిహద్దుల్లో చైనా ఏకపక్షంగా దూకుడు ప్రదర్శించకుండా అడ్డుకునే ఒక రక్షణ వలయంగా మారింది. కేవలం క్షిపణుల సంఖ్య కాకుండా ప్రళయ్ వంటి షార్ట్ రేంజ్ టాక్టికల్ బ్యాలిస్టిక్ క్షిపణులను సరిహద్దు వెంట మోహరించడం ద్వారా క్షేత్రస్థాయిలో తక్షణ ప్రతిఘటనకు సైతం భారత్ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. హిందూ మహాసముద్రం మరియు ఇండో పెసిఫిక్ ప్రాంతాలు ఈ 2 దేశాల యుద్ధ నౌకల పోటీకి ప్రధాన వేదికలుగా మారాయి. చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే నౌకల సంఖ్య పరంగా అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉండడమే కాకుండా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మిస్తూ తన 3వ అత్యాధునిక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఫుజియాన్ ద్వారా హిందూ మహాసముద్రంలోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తోంది. దీనిని అడ్డుకోవడానికి భారత్ కేవలం రక్షణ ధోరణిని వీడి వ్యూహాత్మక సీ డినాయల్ మరియు బ్లూ వాటర్ నేవీ సామర్థ్యాలపై భారీగా పెట్టుబడి పెడుతోంది. INS విక్రమాదిత్య, INS విక్రాంత్ వంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు అణు సామర్థ్యం ఉన్న అరిహంత్ క్లాస్ క్షిపణి జలాంతర్గములను సముద్ర గర్భంలో మోహరించడం ద్వారా భారత్ తన అణు త్రివిధ దళాన్ని పరిపూర్ణం చేసింది. అటు వాయు మార్గంలో చైనా మోహరించిన 5వ తరం J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లకు ప్రతిగా భారత్ తన రాఫెల్ యుద్ధ విమానాల్ని లాంగ్ రేంజ్ మీటియోర్ క్షిపణులతో సన్నద్ధం చేయడమే కాకుండా రష్యా తయారీ S-400 ట్రయంఫ్ మరియు స్వదేశీ ఆకాశ్ LR-SAM వైమానిక రక్షణ వ్యవస్థల్ని సరిహద్దు పొడవునా మోహరించి డ్రాగన్ వాయుసేనను కట్టడి చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ చేపట్టిన సైనిక మౌలిక సదుపాయాల విస్తరణ మలకా జలసంధి ద్వారా వచ్చే చైనా నౌకలకు ఒక వ్యూహాత్మక చెక్ పాయింట్గా మారింది.
భవిష్యత్తు రక్షణ పరిణామాల పరంగా సరిహద్దు దాటి అంతరిక్షం, సైబర్ మరియు డ్రోన్ వార్ఫేర్ రంగాలలో ఇరు దేశాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చైనా తన స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ ద్వారా మిలిటరీ శాటిలైట్, ఎలక్ట్రానిక్ మరియు యాంటీ శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తూ సాంకేతిక ఆధిపత్యం చెలాయిస్తుండగా, భారతదేశం కూడా దీనికి ప్రతిగా డిఫెన్స్, సైబర్ అండ్ స్పేస్ ఏజెన్సీలను స్థాపించి మిషన్ శక్తి ద్వారా తన సొంత ఉపగ్రహ నిఘా మరియు రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో చైనా మోహరిస్తున్న హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ల నిఘాను తిప్పికొట్టడానికి భారత్, అమెరికా నుండి అత్యాధునిక MQ-9B సీ గార్డియన్ సాయుధ డ్రోన్లు కొనుగోలు చేయడంతో పాటు స్వదేశీ స్వామ్ డ్రోన్స్ మరియు కామికాజ్ డ్రోన్ సాంకేతికతను వేగవంతం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరిహద్దు నిఘా మరియు రోబోటిక్ వ్యవస్థలను సైతం భారత్ ఇప్పుడు తన కమాండ్ నెట్వర్క్ లో విలీనం చేస్తోంది. అమెరికా యొక్క సుప్రసిద్ధ టొమహాక్ క్షిపణికి సమానమైన సామర్థ్యాలతో భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండెడ్ క్రూయిజ్ క్షిపణి దేశీయ సుదూర ఖచ్చితత్వ క్షిపణి దాడుల చరిత్రలో ఒక అసాధారణమైన లీపుగా నిలిచింది. దాదాపు 1000 నుండి 1500 కిలోమీటర్ల పరిధిలోని శత్రు స్థావరాల్ని అత్యంత తక్కువ ఎత్తులో భూభాగాన్ని హత్తుకుంటూ వెళ్లి రాడార్ల కన్నుగప్పి ధ్వంసం చేయగల ఈ సబ్సోనిక్ క్షిపణి భారత సైన్యానికి అపూర్వమైన వ్యూహాత్మక స్వావలంబనను చేకూర్చింది. రాబోయే 1 నుండి 2 సంవత్సరాలలో భారత రక్షణ రంగం మరెన్నో భారీ వ్యూహాత్మక ఆధునికీకరణలకు సిద్ధమవుతోంది. ఇది భారత సైనిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చనుంది. ముగింపుగా చూస్తే, చైనా తన సైనిక ఆధునికీకరణను ప్రపంచ శాంతి ముసుగులో ఎంతగా సమర్థించుకున్నప్పటికీ ఆసియాలో ఇది ఒక కొత్త శక్తి సమతుల్యత పోరుకు దారితీస్తోంది. దీనికి ప్రతిగా భారతదేశం కూడా కేవలం రక్షణాత్మక వైఖరితో కాకుండా స్వయం సమృద్ధ ఆయుధ వ్యవస్థలు, అధునాతన క్షిపణులు, సైబర్ మరియు అంతరిక్ష సామర్థ్యాలతో తన వ్యూహాత్మక నిరోధకతను మరింత బలపరుస్తోంది. రాబోయే దశాబ్దాల్లో ఈ 2 అణుశక్తి దేశాల సమాంతర సైనిక వృద్ధి ఆసియా భద్రతా సమీకరణాలను నిర్ణయించడమే కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.